హలో అండి. ఈరోజు మనం హెల్తీగా పల్లీలు నువ్వులతో చిక్కీ చేసుకుందాం. చూడండి ఎంత మందంగా వచ్చిందో, చాలా బాగా ఉంది టేస్ట్. నేను 2 కప్ పల్లీలను తీసుకున్నాను. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి చిటపట మని అనేలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి. అలాగే 1 కప్పు నువ్వులను తీసుకున్నాను. అవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చిటపట మని అనేలాగా వేగాయి. అవి కూడా ఒక సైడు ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం తరుక్కోవాలి. నేను 2 కప్పు పల్లీలకు 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు నువ్వులకి. అలాగే ఒక ప్లేట్లో ఆయిల్ లేదా నెయ్యిని వేసి మొత్తం ఒక గిన్నెకు ప్లేట్కు స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పల్లీలను చిక్కీ కోసం అందులో వేసుకోవాలి కాబట్టి గిన్నె అయితే ఒత్తుకోవడానికి, ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి. అలా ఆయిల్ రాసాక అదే కడాయిలో తరుక్కున్న బెల్లం వేసుకోవాలి. 1.5 కప్పు. ఈ పల్లీలను పొట్టు పోయేలాగా పల్లీలు 2 ముక్కలు అయ్యేలాగా చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగించాక లో ఫ్లేమ్లో అలాగే కలుపుతూ ఉండాలి. ఇందులో నేను కొద్దిగా నెయ్యిని యాడ్ చేశాను. ఎందుకంటే అడుగు అంటకుండా మనం నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొద్దిగా సోడా ఎందుకంటే మనం బయట మార్కెట్లో ఎలా ఉంటుందో అలా కలర్ఫుల్గా, అలాగే మనం పంటి కింద క్రిస్పీగా ఉంటుంది, అంటుకోకుండా పంటికి. అందుకనేసి వేసాక బాగా కలిపి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేయాలి టేస్ట్ కోసం. మనం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అది పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కాలేదు, ఇంకా కొద్దిసేపు అలాగే స్టవ్ పైన ఉంచి కలుపుతూ ఉండాలి. ఇంట్లో చేసుకున్నదే నాకు టేస్ట్గా అనిపిస్తుంది. నేను బయట ఎక్కువ కొనను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మనం హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంది. చూడండి, మనం ప్లేట్ పైన వేసి అలా అన్నప్పుడు కూడా శబ్దం వస్తుంది, క్రిస్పీగా అయినట్టు. అందులో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందులో నువ్వులు, పల్లీలు వేసి మనం బాగా కలపాలి. మనం బాగా కలిపిన తరువాత మనం ముందుగా ప్లేట్ను నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసాం కదా, ఆ ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, బెల్లం అంటుకోవట్లేదు. ఒక్కొక్కసారి నేను ఇప్పుడు 3-4 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ కడాయికి
సగం బెల్లం అంటుకుంది. ఈసారి నెయ్యి వేసి చేశాను, అంటుకోలేదు. ఆ పల్లి ముద్దను మనం ఆ ప్లేట్లో వేసుకోవాలి. అది చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు కొంచెం కాలింది, ఆ బెల్లం చేతికి వేడిగా అంటుకుంది. చూడండి, అలా ఆయిల్ రాసుకుంటే అలా అంటుకోదు. అలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వేడి పైనే మనం చాకుతో కట్ చేసుకోవాలి. చల్లారాక కట్ చేయడం కుదరదు. మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి.